హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు వచ్చేసి మండే అనమాట. టైం వచ్చేసి 5:40 అయితే అవుతుంది. చూద్దాం ఈ రోజు అంత ఎర్నింగ్స్ అవుతుందో, మనం ఎన్ని అవర్స్ లాగిన్లో ఉంటామో మీకు వీడియో లాస్ట్లో అయితే చెప్తాను. మనకి గ్యాస్ ఖర్చులు పోగా ఎంత మిగులుతుందో అయితే కూడా చెప్తాను. మీరు వీడియో అయితే స్కిప్ చేయకుండా వీలైనంత వరకు చూడడానికి అయితే ట్రై చేయండి. అలాగే వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేసి ఒక లైక్ అయితే చేయండి. అలాగే వీడియోకి మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ అయితే చేయండి. మనకి ఫస్ట్ నైట్ అయితే పడింది లింగంపల్లి రైల్వే స్టేషన్ నుంచి పికప్. అక్కడే రైల్వే స్టేషన్కి వెళ్ళిపోయి కస్టమర్ పికప్ చేసుకున్నాం. ఓటీపీ 9639. వెనకాల స్కానర్. మనకి ఫస్ట్ డ్రాప్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ పక్కనే ఒక 3 కిలోమీటర్స్ అనమాట సుదర్శన్ నగర్ స్టేషన్ నుండి. అయితే వెంటనే మళ్ళీ ఇక్కడ ఆన్ చేస్తే ఇక్కడ సజ్జన్ కానీ ఇక్కడ పడట్లేదు, స్టేషన్ నుంచే పడుతున్నాయి. మళ్ళీ స్టేషన్ దగ్గర పికప్ తీసుకున్నా 2.5 వెళ్ళిపోదాం అంటే. నేను అంత దూరం ఎందుకు వెళ్తున్నా అంటే 7 కిలోమీటర్లకే 175 కాబట్టి పర్లేదు. 2 కిలోమీటర్స్ వెళ్ళిన ప్రాబ్లం లేదు. వెళ్ళిపోయి కస్టమర్ పికప్ చేసుకున్నాం సేమ్ స్టేషన్ నుంచే. ఆయన ఎవరు బుక్ చేశారా అని అడగండి ఒకసారి. $176 అండి. మనకి సెకండ్ డ్రాప్ కూడా కంప్లీట్ అయిపోయింది ఇక్కడ హెచ్ఎంటీలో. అయితే చెప్పాను 7 కిలోమీటర్స్ 175 అని అయిపోయింది అనమాట. అయితే చూద్దాం నెక్స్ట్ డ్రాప్ ఎక్కడ పడుతుందో వెయిట్ చేద్దాం. మనకి డ్రాప్ అయితే పడింది. మళ్ళీ వెంటనే ఊబర్లో పికప్కి అయితే వెళ్ళిపోయి కస్టమర్ పికప్ చేసుకుందాం. రైల్వే స్టేషన్ స్వామి. $105 స్వామి. వెనకాల స్కాన్. మనకి డ్రాప్ అయితే అయిపోయింది ఇక్కడ స్టేషన్ దగ్గర అన్నా కదా. 6 కిలోమీటర్స్కి $105 అయితే వచ్చింది. చూద్దాం. అది నెక్స్ట్ డ్రాప్ కూడా పడింది ర్యాపిడోలో. పికప్ తీసి కస్టమర్ దగ్గరికి వెళ్ళి పికప్ తీసుకున్నాం స్టేషన్ దగ్గరే పికప్ కూడా. 469. ఓకే, ఈ డ్రాప్ కూడా కంప్లీట్ అయితే అయిపోయింది. టీఎన్జిఓ కాలనీ అనమాట. 9.5కి 180 అయితే వచ్చింది. చూద్దాం. ఇంకా ఏమి వెంట ఆన్ చేసి పెట్టాను, రైళ్ళు ఏం పడతలేదు. చూద్దాం. మనకి 1.5 అయితే టైం వేస్ట్ అయిపోయింది. ఆ టీఎన్జిఓ కాలనీ దింపిన తర్వాత టిఫిన్ తింటుంటే రైడ్ పట్టింది కానీ ఒకేటప్పుడు పోయింది. అక్కడి నుంచి ఏం పడలేదు. అలా అక్కడి నుంచి గచ్చిబౌలి సర్కిల్కి వచ్చాను, అక్కడ ఏం పడలేదు. చూసి ఇంకా అలా కొండపూర్ శ్రీరామ్ నగర్ వచ్చాను. ఇక్కడ ఒక 1.5 గంట సేపు వెయిట్ చేస్తే ఇప్పుడు పడింది అనమాట. చిన్నది ₹50 రైడ్ తీసుకుందాం. ఈరోజు 1.5 అయితే వేస్ట్ అయిపోయింది. నాకు చాలా డిసప్పాయింట్లో ఉన్నా నేనైతే. మేడం 9810.
50 మేడం. మనకి మళ్ళీ ఊబర్లో డ్రాప్ అయితే పడింది ఆఫ్టర్ 5 minutes తర్వాత. వెళ్ళి కస్టమర్ పికప్ చేసుకుందాం. 500 meters ఉంది. వన్ 141 అన్న. Nine eight double zero. టూ 115 మేడం. వెనకాల స్కాన్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఊబర్లో 11 kilometers 230 అయితే వచ్చింది. ఇక్కడ అమీర్పేటలో అనమాట. చూద్దాం నెక్స్ట్ డ్రాప్కి. మనకు ఊబర్లో వెళ్ళి డ్రాప్ అయితే పడింది. పికప్కి అయితే వెళ్ళిపోయి కస్టమర్ పికప్ చేసుకుంటాం. 9093. ఓకే. రీచ్ అవ్వాలి 98. ఓకే. మనకి రైడ్ అయితే కంప్లీట్ అయిపోయింది. అయితే 14 kilometers గాను మనకి నోవాటెల్లో మీద దగ్గరలో డ్రాప్ 201 అయితే వచ్చింది. 40 minutes అయితే పడింది రైడ్. నెక్స్ట్ డ్రాప్ కూడా పడ్డది. ఊబర్లో చిన్న డ్రాప్. పికప్ అయితే చేసుకున్నాం కస్టమర్ని. ఎంత? 80. 80. నేనైతే రైడ్ ముగించుకుని అయితే ఇంటికి వచ్చేసాను. గ్యాస్ ఫిల్ చేసుకుని వచ్చేసాను. అంటే 8 o'clockకి లాస్ట్ రైడ్ అయితే కంప్లీట్ అయిపోయింది. గ్యాస్ ఫిల్ చేసుకుని ఇప్పుడు వచ్చేటప్పటికి 8:30 అలా అయింది. అయితే మనం ఈరోజు మాత్రం ఎక్కువ డ్యూటీ చేసాము. 13 hours అయితే చేసాము. మార్నింగ్ 1.5 అయితే వృధాగా టైం వేస్ట్ అయిపోయింది. దానివల్ల ఎక్కువ చేయాల్సి వచ్చింది. ఈరోజు మన ఎర్నింగ్స్ ఎంత అయితే అయిందో మీకు అయితే నేనైతే ఇప్పుడు అయితే చెప్తాను. అయితే గ్యాస్ ఖర్చులు పోగా మనకి ఎంత మిగిలింది అన్నది అయితే చూడండి. ఇప్పుడు మీకు అయితే చూపిస్తా. ముందుగా ఊబర్ చూద్దాం. ఊబర్ ఎంత అయిందో చూపిస్తా చూడండి. ఊబర్లో వచ్చేసి 1940 అయితే అయింది. ర్యాపిడోలో వచ్చేసి 1117 అనమాట. ఒక 120 ఆఫ్లైన్ కొట్టాను. టోటల్ వచ్చేసి 3242 మైనస్ గ్యాస్ వచ్చేసి పొద్దున్న మార్నింగ్ 400 ఫుల్ చేసుకున్నదే. నేను 400 ఫుల్ చేసుకున్నదే ఈజ్ ఈక్వల్ టు 2842 మైనస్ ఇందులో ప్లాట్ఫామ్ యూజ్ చేస్తే మన టిఫిన్ కలిపి 100 ఈజ్ ఈక్వల్ టు 2742. చూశారు కదా, మనం 13 hours లాగిన్లో ఉంటే మనకి మిగిలింది 2742 అనమాట. వీడియో ఎలా అనిపించిందో కామెంట్ అయితే చేయండి. అలాగే ఒక లైక్ చేసి మాత్రం మన ఛానల్ సపోర్ట్ అయితే చేయండి. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ అయితే చేయండి.